ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఉలిక్కిపడే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని చెప్పి బీజేపీ వర్గాలు అన్నాయి. దానికి సంబంధించి నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థి మనతో ఉన్నారు. అన్నాడు సార్, చెప్పండి, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఎందుకు బీజేపీ వర్గాలు మండిపడతారు? మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. వాళ్ళు గెలిచేది లేదు, పెట్టేది లేదు, ఆ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆ చదువుడు ఎందుకు టైం వేస్ట్ అనుకుంటారు. అటువంటి దాన్ని ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఉలికిపడేటట్టు మాకు అనిపించింది. తెచ్చి చదివితే ఇందులో ఏముందండి, పేజ్ నెంబర్ 9 పాయింట్ నెంబర్ 4 ఎన్నికల ప్రణాళిక 2024 కాంగ్రెస్ పార్టీది. ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం. ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే. దానికి మేము హామీ ఇస్తున్నాము. తర్వాత విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవలు, క్రీడలు, కళలు మరియు ఇతర అన్ని రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మైనారిటీలకు చెందిన విద్యార్థులు, యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం కూడా చేస్తామట. మళ్ళీ దీనికి తోడు మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంటు, ఆయన ప్రధానమంత్రి ఉండంగా 9 డిసెంబర్ 2006 మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వినూత్న ప్రణాళికలను సిద్ధం చేయాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి. మన వనరులు అన్నింటిపైన అందరికన్నా ముందు ముస్లింలకే మొదటి హక్కు ఉండాలి. ఇక మనం అందరం ఎందుకు బతుకుడు, నువ్వెందుకు బతుకుడు, నేనెందుకు ఉద్యోగం చేసుడు, వ్యాపారం చేసుడు కానీ తీసుకొని వాళ్ళకే ఇస్తారట. మరి ఎందుకు ఇక అంటే ఏంది, దీని అర్థమైంది? అంటే దీనికంటే పెద్ద బరి తెగించిన మేనిఫెస్టో ఏమైనా ఉంటుందా? ఏం చేయదలుచుకున్నారు? క్లియర్ కట్గా ఇటువంటి ప్రణాళిక ఉంటే మన ఆస్తులు లెక్క పెడతారట, మన కార్లు, మన ఇండ్ల ప్లాట్లు, మన మొత్తం అంతస్తులు అన్నీ లెక్క పెడతారట. లెక్క పెట్టి దాని మీద క్యాప్ పెడతారట, మైనారిటీలకు పంచుతారట. అందుకనే ఈ ఎన్నిక 2024 ఎన్నిక ప్రతి ఒక్క ధర్మరక్షణ కోసం పనిచేసే వాళ్ళకి ఈ ఎన్నిక మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బలంగా ఇంప్లిమెంట్ కావాలి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ కావాలి. యూనిఫామ్ సివిల్ కోడ్, ఎవరికి ఎన్ని పెళ్ళిళ్ళు కావాలా, ఎవరికి ఎందరు పిల్లలు కనాలా, ఇవన్నీ కూడా ఒక యూనిఫామిటీ ఉండాలా. టోటల్ ఒక దేశం ఒక చట్టం ఉండాలా. పాపులేషన్ కంట్రోల్ కావాలా. ఇవి ఇప్పుడు ఈ ఎన్నికల మనం కన్ను తెరుచుకోకొని మనము చేయకపోతే రేపు 4 ఏళ్ళు 10 ఏళ్ళు అయినాక ఏడ్చుకొని లాభం లేదు. దిస్ ఈజ్ ద టైం, యహీ సమయ హై, సహీ సమయ హై. థ్యాంక్ యూ. అయితే సార్, చెప్పండి, ముఖ్యంగా ఏదైతే బీజేపీ సంకల్ప పత్రానికి కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఉన్న తేడా, దాన్ని ప్రజలకు ఎలా తీసుకెళ్తారు? అరే మేము మా ప్రణాళిక ఏముందండి, మా సంకల్ప పత్రం ఏమున్నది? మేము 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఒక్క పథకం చెప్ప ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిడు. ప్రపంచంలో అతిపెద్ద హౌసింగ్, అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టిడు. ఎవరికైనా హిందువులకు ముస్లిం కనిపెట్టిందా అండి? ఇది ముస్లిం మేనిఫెస్టో లెక్క ఉందండి కాంగ్రెస్ మేనిఫెస్టో. మా పథకాలు ఏమైనా హిందూ ముస్లిం ఉందా అండి? అందరికీ సంఖ్య బట్టి, పాపులేషన్ బట్టి అందరికీ జరుగుతూ ఉన్నది. ఎవరెవరు అర్హులో అందరు అర్హులకు ఇస్తున్నారు. ఇదేం మేనిఫెస్టోలండి? మొత్తంగా చూసుకోవచ్చు, బీజేపీ సంకల్ప పత్రం ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్క పౌరునికి అందే విధంగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రం కేవలం ముస్లింల కోసమే ఏర్పాటు చేసి, ముస్లింల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ఏదైతే దేశంలో ఉన్న సంపదను కూడా ముస్లింలకే పంచిపెట్టే విధంగా ఒక క్రియేటివ్ తీసుకొచ్చి దానికి అందరికి సంబంధించి ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని చెప్పి నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మండిపడుతున్నారు. ఇది కూడా పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.